నెల్లూరు జిల్లాలో వైసీపీ పటిష్టం చేసే ప్రక్రియపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించారు. బస్సు యాత్రలో భాగంగా నెల్లూరుకు వచ్చిన జగన్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. చింతారెడ్డిపాలెం దగ్గర ఏర్పాటు చేసిన క్యాంపు జిల్లా ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. వివిధ వర్గాల ద్వారా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి నేతలకు మార్గదర్శనం చేయనున్నారు. వచ్చే ఎన్నికలను కీలకంగా భావిస్తున్న వైసీపీ ఎలాగైనా నెల్లూరు జిల్లాలో వీలెడన్ని సీట్లు గెలవాలని భావిస్తోంది. ఈ క్రమంలో నేతలతో జగన్ నిర్వహించే సమావేశంలో ఏ విషయాలు చర్చకు వస్తాయి అన్న విషయంపై నేతల్లో ఆసక్తి నెలకొంది. జగన్ సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ మా నెల్లూరు ప్రతినిధి అమర్నాథ్ అందిస్తారు. ఓవర్ టు యు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేము సిద్ధం యాత్ర నెల్లూరుకు చేరుకుంది. ఈరోజు యాత్రకు విరామం ప్రకటించారు. ఈరోజు ఉదయం నుంచి కూడా జగన్ తన వ్యక్తిగత కార్యకలాపాలు నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఐపాక్ చెందిన బృందం జగన్తో సమావేశమై నెల్లూరు జిల్లా పరిస్థితిని కూడా వివరించింది. అంతేకాకుండా కూడా నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, ప్రత్యర్థి పార్టీలకు ఉండే బలాబలాలన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదికను కూడా అందించారు. ఈ నివేదిక ఆధారంగా ఈరోజు సాయంత్రం ఆయన జిల్లాకు సంబంధించిన ప్రముఖ నేతలతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. నేతలకు కూడా ఇప్పటివరకే సమాచారం అందించారు. నేతలతో చర్చించిన తరువాత ఆయన రేపు ఉదయం 4 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రముఖ నాయకులందరితో కూడా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఈ నివేదికలతో పాటు నియోజకవర్గాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఏ విధంగా వాళ్ళ ఎన్నికలు ఎదుర్కోవాలనే అంశం మీద వాళ్ళకి మార్గదర్శనం చేయనున్నారు. ఉదయం టిఫిన్ విరామ సమయంలో 4 నియోజకవర్గాలకు సంబంధించి నాయకులందరూ కూడా రావాలని చెప్పి కూడా వాళ్ళకి ఇప్పటికే కూడా సమాచారం అందింది. అనంతరం భోజన విరామ సమయంలో మరో 4 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో కూడా జగన్ సమీక్ష నిర్వహిస్తారు. అంటే నెల్లూరు జిల్లా వైసీపీకి చాలా గట్టిగా పట్టున్న జిల్లాగా కూడా పేరు పొందింది. గత స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2019 జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కన్నా మనం పరిశీలిస్తే అన్ని సీట్లను కూడా వైసీపీని కైవసం చేసుకుంది. కానీ తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో 3 ఎమ్మెల్యేలు వైసీపీని వీడారు. ప్రధానంగా ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా వైసీపీకి దూరం అయ్యారు. వారంతా టీడీపీలో చేరిన పరిస్థితి. ప్రస్తుతం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తుండగా ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు లోక్సభను పరిశీలిస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే వైసీపీలో చాలా కీలకంగా ఉన్న నేత కూడా వైసీపీని వీడి తెలుగుదేశం చేరారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం లోక్సభ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నారు. అంటే ఈ ప్రస్తుతం కీలకమైన నాయకులంతా కూడా వైసీపీని వీడడంతో జిల్లాలో పార్టీ పరిస్థితి కొంచెం తగ్గినట్టుగా కూడా వాళ్ళందరూ కూడా అంచనా వేశారు. కానీ ప్రభాకర్ రెడ్డికి ధీటుగా విజయసాయిని రంగంలోకి దింపడంతో కార్యకర్తలు నేతల్లో కూడా కొంత ఉత్సాహం నెలకొంది. ఆ ఉత్సాహాన్ని ఎన్నికల వరకు కూడా తీసుకొని వస్తే పార్టీకి మంచి సీట్లు వస్తాయని చెప్పి కూడా భావిస్తున్నారు. అంతేకాకుండా కూడా తెలుగుదేశం పార్టీ కూడా నెల్లూరు జిల్లా మీద పూర్తి స్థాయిలో కూడా దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించారు. ఉదయగిరి, కావల్లో కూడా నిర్వహించిన ప్రచారానికి కూడా మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే ఊపును కూడా కొనసాగించాలని కూడా భావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అంటే గత ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలుచుకోలేకపోయారు టీడీపీ నేతలు. కానీ ఈసారి తమ యొక్క బలాన్ని చూపాలని చెప్పి కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే జగన్ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా నెల్లూరులో మకాం వేసి నేతలకు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేయనున్నారు. ఏ నియోజకవర్గానికి సంబంధించి ఏ చర్యలు తీసుకోవాలా, ఇంకా ఏ నేతలను పార్టీలోకి తీసుకురావాలన్న విషయాన్ని కూడా ఆయన పూర్తిస్థాయిలో చర్చించున్నారు. దీనికి సంబంధించి ఐపాక్ బృందం ఇప్పటికే కూడా ఆయనకు పూర్తిస్థాయిలో నివేదిక ఇచ్చింది. మొత్తం మీద జగన్ విరామం తీసుకోవడంతో పార్టీకి కొంత ప్రయోజనం కలుగుతుందని చెప్పి కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ, నెల్లూరు.